సంపాదించేవాడు మనం ఏం చేస్తాం, తీసుకొస్తాం, అక్కడ పడేస్తాం. దాన్ని జాగ్రత్త వాడుకోవడం పిల్లల మీద ఉంటుంది. వాళ్ళు జాగ్రత్త పడ్డారు, జాగ్రత్తగా ఉన్నారు, మంచి పిల్లలు కాబట్టి ఏమాత్రం ఉండగలిగాను. భగవంతుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప జీవితం అండి, ఎవరికి వస్తుంది? అందరికీ రాదు. చూడండి, ఈరోజు కూడా చేయట్టు పెట్టాల్సిన పని లేదు. అవకాశం ఉంటే ఇలాంటివి ఆ జీవితం ఎవరికి వస్తుంది? అందుకని ఒక చేయాల్సిన అవసరం లేకుండా వింటే పెట్టే. సో ఆ కృతజ్ఞత మీరు దైవం పట్ల పెట్టుకుంటారా ఈ జీవితంకి వచ్చినందుకు? అంతేనండి, ఆయన ప్రాప్తం ఆయన ఇచ్చిందే. మన శ్రమ ఇవన్నీ మామూలేనండి. అదే ఛాన్సులు వచ్చినప్పుడు కష్టపడతారు ఎవడైనా. అవును. ఆ పట్టణంలో కొంతమందికి తేడా ఉంటుంది. స్వార్థంతో పడేది, లేకపోతే తెలియక సిన్సియర్గా చేసేది. ఏదో నచ్చింది భగవంతుడు ఇచ్చాడు. అంటే మీరు మీ మానసికంగా ఇప్పుడు మీరు జ్ఞాపకశక్తి 80 ఏళ్ళు దాటినా కానీ జ్ఞాపకశక్తి అలాగే ఉంది. తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమరు అలాగే ఉంది. బాగా ఆచితూచి స్ఫుటంగా మాట్లాడుతున్నారు. వీటన్నిటి పట్ల కూడా మీ దైవభక్తి ఒక ఆధ్యాత్మిక ఇది మీకు ఉపయోగపడింది అంటారు మీ మెంటల్ హెల్త్కి? ఏదైనా ఒక మనిషి బాగుపడడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఫలాంది అని చెప్పలేను. అంత సర్వేశ్వరుదయ. మీరు ప్రారంభంలో కూడా ఆంజనేయ స్వామిని తలుచుకొని మీరు తలుచుకున్నారు కదా సార్, అది మీ ఇష్టదైవం అంటే ఎవరు చెప్పాలి సార్? మీ ఇష్టదైవం? వెంకటేశ్వర స్వామి అండి. అదే శివుణ్ణి, ఆంజనేయ స్వామిని అందరినీ పూజిస్తాను. కాతే దైవం వెంకటేశ్వర స్వామి. మీ పేరు శ్రీనివాసరావు గారు అయినప్పటికీ కూడా, మీ పేరులో శ్రీనివాసరావు అని ఉన్నప్పటికీ కూడా ఇంటికి శ్రీనివాసం అని పెట్టారు పేరు. అవునండి. అది అంత మంచి మాట కదా శ్రీనివాసం అనేది. అది కూడా మీలోని వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి. తర్వాత మన తెలుగు సినిమా అనేది మాయాబజార్ కానీ ఇలా అద్భుతమైన సినిమాలు తీసి ఒక చరిత్ర, కేవీ రెడ్డి గారు మహాదర్శకులు, గొప్ప నటులు, గొప్ప ఘంటసాల వంటి గొప్ప వైభవం, ఒక చరిత్ర ఉన్నది మన తెలుగు సినిమా రంగం. ఈ తెలుగు సినిమా రంగం యొక్క దాని యొక్క వైభవం, కీర్తి 10 కాలాల పాటు బాగుండాలంటే ఏం చేయాలి సార్ మీరు ఇచ్చే సలహా? ఎవరేం చేయక్కర్లేదండి. పాత సినిమాలు అంటే ఏమిటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటే పాత ఏముంది సార్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. నేను అందరికీ చెబుతాను, కుర్రాళ్ళందరికీ, మీకు తెలిసింది ఓల్డ్ ఈజ్ గోల్డే. మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. గొప్ప అది. బంగారం ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు, అంతే కదా. గోల్డ్ నెవర్ బికమ్ గోల్డ్. ఓల్డ్ ఎప్పటికీ పాత, అది ముసలితనం రాదు దానికి. పాత బంగారం అంటారు. పాత బంగారం చాలా విలువ కదా, పాత బంగారం చాలా విలువ. సో అవన్నీ స్వర్ణయుగం. అది మీరు ప్రవేశించడానికి స్వర్ణయుగం దాటిపోయింది కదా, మామూలు యుగంలోకి వచ్చేసారు మీరు. అది అదృష్టం. అదే మీ అభిమాన నటులు ఎవరు సార్? అందరూ పూర్వులలో ఇప్పుడు సిఎస్ఆర్ వీళ్ళందరూ పెద్దవాళ్ళు, పాత వాళ్ళందరూ బాగా ఇష్టం అండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంది, అదే ఒక మెరుపు. ఈ కొత్త తరం ఒక దాదాపు 78 నుంచి అంటే దాదాపు 46 ఏళ్ళు. ఈ 45 ఏళ్ళ ఇదిలో మీరు చూసిన ఈ తరాల్లో బాగా మంచి దర్శకులు, మీ దృష్టిలో మంచి దర్శకులు అంటే ఎవరు సార్? నాకు వేషాలు మంచివి ఇచ్చిన వాళ్ళందరూ ప్రజలు మెచ్చుకున్న ఉంది. మంచి దర్శకులు, మంచి వేషాలు. మీరు కాలక్షేపం పాటలే వింటారా? సంగీతం ఘంటసాల అవి ఇందాక టైం అందుకే అడిగాను. అదే రోజు 6:30 కల్లా రోజు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర నామావళి, తర్వాత చాలీసా, అన్నపూర్ణాష్టకం ఇవన్నీ వింటానండి. 1 గంట, 5:30 దగ్గర నుంచి 6:30 దాకా. తర్వాత ఏదన్నా ఉంటే నా ఇది. అవును. ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నారు సార్ సినిమాల్లో, మీకు ఏమైనా అడుగుతున్నారా, రమ్మంటున్నారా? ఎవరైతే వస్తారండి, అదే వస్తే కబ్జా బదులు ఉండండి అని ఆపి నేనే అడుగుతా. నేను నడవటం, మెట్లు దిగటం, ఎక్కడం కష్టం. అదే గబగబా కూర్చోలేను, గబగబా నుంచోలేను. 5 నిమిషాలు 10 నిమిషాలు నుంచున్న తర్వాత మళ్ళీ కూర్చోవాల్సి వస్తాయి. కొంచెం మోకాళ్ళు నొప్పులు కాదు కానీ కొంచెం పెద్ద వయసు. ఇది నా బాధ. అదే ఇప్పుడు చెప్పండి కథ అంట. అదే వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ఏదైనా రాసుకుంటారు, చేస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ రండి అంటే నేను వెళ్ళలేనంటే ముందు చెప్పచ్చు కదా. అంటే నా వయసుకి, నా ఎక్స్పీరియన్స్కి అలాంటి మాట పట్టడం మంచిది కాదు. ఇక ముందే మన వీక్నెస్ చెప్తే వాళ్ళకి ఇష్టమైతే చెప్పి పెట్టుకుంటారు. లేకపోతే అదే ఈ మధ్య చేశారా, చేయబోతున్నారా? కన్యాశుల్కం అని చేశాను కదా. ఓహో, ఓల్డ్ కన్యాశుల్కం. అవును, పాత గురిగాడప్పారావు గారు. దాంట్లో లుబ్ధాగానం చేశాను. బాగా వచ్చిందన్నారు. నాటకరంగం మీ మనసు అంతా సినిమాలో ఉన్నప్పటికీ కూడా మీ మనసు నాటకరంగం పైనే ఉంటుందని చెప్పచ్చు. ఏదోనండి అక్కడ. అదే నాటకాలు మర్చిపోతే తల్లిని మర్చిపోయినట్టే. అదొక ప్రయాణంలో అంతే, తల్లిని మర్చిపోయినట్టే. మూలాలు కదా అవి. ఇప్పుడు మీరు గురువుల్ని తలుచుకుంటారు, మీ తల్లి లాంటి నాటక రంగాన్ని తలుచుకుంటారు, మీకు అద్భుతమైన అవకాశాలు ఇచ్చి మీలో ప్రతిభని నేర్పినటువంటి గురువులందరినీ తలుచుకుంటారు.
సినిమాల్లో మంచి జంధ్యాల లాంటి వాళ్ళు అవకాశం మీ ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళు రామానాయుడు గారు, జంధ్యాల, ఈవి సత్యనారాయణ, రామ్ గోపాల్ వర్మ, ఇలా కోడి రామకృష్ణ, వీళ్ళందరూ. సార్ ఈ తరం నటుల్లో మీరు ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ని ఎక్కువ ఇష్టపడతారు కదా, ఏంటి సార్ తన ప్రత్యేకత? అంటే నాకు నచ్చాడండి. అతను మంచి పొటెన్షియాలిటీ ఉంది. డైలాగ్ చెప్పగలడు, డ్యాన్స్ చేయగలడు, ఫైట్లు చేయగలడు, ఆల్రౌండర్ అతను. అది ఒక వ్యక్తిలో అన్ని ఉండటం, హీరోల్లో ఉండటం కష్టం. సుదీర్ఘమైన జీవితం కదా, మీదైనా ఆత్మకథ ఏమైనా రాసే అవకాశం ఉందా? నా కథ నేను ఏమన్నా స్వతంత్రానికి వెళ్ళా కోసం పోరాడైనా, జెండా పట్టుకుని ఏమన్నా అంటే మీ అనుభవాలు గత పెద్ద పెద్ద అర్థం ఏముందని తెలియదు ఎవరికి. అదే సార్. మొత్తం మీరు అన్నీ నా గురించి అడిగేది మీరే కదా. అవును, అన్నీ తెలిసి అడుగుతున్నాను, ఇంకేంటి రాసేది. తెరచిన పుస్తకం ఒక రకంగా ఓపెన్ బుక్. నమస్కారం సార్, మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి, మీరు మిమ్మల్ని మళ్ళీ స్క్రీన్ పైన చూడాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని. నమస్కారం సార్, కృతజ్ఞతలు. ఏదో నన్ను 40 సంవత్సరాల నుంచి పోషిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క అభిమానం అది నేను తెలియపరచుకోవడానికి మీ ఛానల్ ఎంతో ఉపయోగపడింది. ఇవాళ ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ ఛానల్ వారికి, మిమ్మల్ని, మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.